అదేవిధంగా అభిలాష్ రావు గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైన మీ అందరికీ పేరు పేద మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం మీరందరూ అనుకుంటేనే హీరోలు అవుతాం, మీరు అనుకోకపోతే జీరోలు అవుతాం. మరి ఈసారి ఎందుకంటే గతంలో ఉన్న మనం ఎన్నో ఎన్నికలు చూస్తాం, ఎన్నో ఆటపోట్లను చూస్తాం. ప్రతి ఎన్నికలు ప్రతిసారి ఎందుకంటే ఉన్న కార్యకర్తలకు అందరూ కూడా ప్రతి ఎన్నికలు మనం ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పాఠాలు నేర్చుకుంటూ వస్తాం. ప్రతి ఎన్నికలు కొత్త పరీక్ష వలె, అంటే కొత్త విద్యార్థి మనం ఏ విధంగా పరీక్షకు పోతామో వాళ్ళంతా చదువుకొని పోయే విధంగా మనం అందరం కూడా కష్టపడి మన ఎమ్మెల్యే ఎన్నికల్లో నన్ను ఈ స్థాయి పెరగడానికి మీరంతా కూడా కారణమైనారు. ప్రతి ఒక్కరు కూడా మీరే ఎమ్మెల్యేగా నిలబడాలనే విధంగా కష్టపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తరఫున, మన పార్టీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నారు. మన స్థానికుడు ఇక్కడ ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఈ నడిగడ్డలో పుట్టి యావత్ దేశంలోనే ఒక మంచి పేరు సాధించుకున్న వ్యక్తి. అటువంటి నాయకుని కష్టంగా గెలిపించాల్సిన అవసరం, బాధ్యత. ఎందుకంటే కాకులో ఏ ఒక్క ఎందుకంటే మనం పార్టీకి వెళ్ళామన్నారనే ఒక బాధ్యతతో మనం 50,000 మెజార్టీతో గెలిపిస్తాం అనే బాధ్యతను మర్చి ఈరోజు మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి. మరి అటువంటి నాయకులు మనకి ఏ విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందో మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా మోసపూరిత మాటలతో ముఖ్యమంత్రి కాగలిగినారు. వాళ్ళ ముఖ్యమంత్రి అయినాక ఈరోజు ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలని తెలియకుండా ఈరోజు మన నాయకుల మీద ఆరోపణలు చేస్తుంది. వాళ్ళకి అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు గద్వాల నియోజకవర్గ కేంద్రంలో ఎంతో చరిత్ర ఉన్న మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని, అందరి తెలంగాణ కావాలని, సమాన అవకాశాల తెలంగాణ కావాలని, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ కావాలని ఈరోజు మల్దకల్ నుండి, దారూరు నుండి, గట్టు నుండి, బలిగడ నుండి, అనంతాపురం నుండి, బీచ్పల్లి నుండి, గద్వాల పట్టణంలో నలుమూలల నుండి, ఇంకా కేటీ తోటి నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వలుడు. నేను నిన్న ఒక మీటింగ్లో, మన పార్టీకి సంబంధించిన మీటింగ్లో వారిని కలవడం జరిగింది. ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటే 8:30కే, ఉదయం 6 గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు. ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాల్లోనే చూస్తాం, ఇండియాలో చూడలేము. నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే, మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా
ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది వందల కాల్స్ అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు మిత్రులారా. అదే విధంగా తన నియోజకవర్గంలో ఉండే ప్రజల సమస్యలన్నీ అందరికీ కోసం, వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతోని నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు. నేను కృష్ణమోహన్ రెడ్డి గారు, మీకింత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సార్ నా ఎనర్జీ అంతా నా కార్యకర్త. నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల కానీ, లేకపోతే ఒక మెడికల్ కళాశాల కానీ, అదే విధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ కానీ, మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి. స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు ఒరగని ఎంతో మేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది. వారిలో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే మితభాషి, తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం. అలాగా మరి మిత్రులారా, ఇలాంటి ఒక గొప్ప నాయకుడి మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు. అందుకనే ఇంతకుముందు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు, వేదిక మీద ఉన్న అందరు పెద్దలు మాట్లాడిన విషయాల్లో నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రులారా. వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఈ నడిగడ్డ మరొకసారి టిఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంటుకు పంపిస్తుందని వారు చెప్పడం జరిగిందంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చావు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం. ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కానీ కరెంటు సప్లై లేదు. మరి ఒక 3 నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు? లేదు. కొంచెం మీడియా వాళ్ళందరూ చూపించండి మిత్రులారా, ఉందా మనకు? ప్రతి రోజు కూడా ఇక్కడ మీకు వచ్చే అదృష్టం కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి కల్పించింది. ఎర్రటి ఎండాకాలంలో అందరూ ఎమ్మెల్యేలు కాశ్మీర్కో, కన్యాకుమారికో, స్విట్జర్లాండ్కో, లేకపోతే ఇంకెక్కడో కుటుంబాలతో కలిసి విహారయాత్రకు పోయి అసిస్టెంట్లకు నియోజకవర్గం అప్పచెప్పిపోతారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వేలాది మంది యువతను ఇదే సమావేశ మందిరంలో కూర్చోబెట్టి కేసీఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలో ఆ స్టడీ సర్కిల్ పెట్టి, దానికి సార్ మీరు నడిగడ్డ బిడ్డనే, ఒకసారి వచ్చి మీ జీవిత చరిత్ర ఈ పిల్లలకు చెప్పండి, వీళ్ళ లోపల నుంచి ఎంతో మంది ప్రయోజకులు అవుతారని ఎంతో ఎర్రటి ఎండాకాలంలో వారు కూడా అదే చెమటతో మరి ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప దార్శనికుడు ఇవాళ మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు కూడా చేస్తున్నాడు. చాలా చాలా సంతోషం మిత్రులారా. వారు చేసిన దాంట్లో నేను 1% చేసినా కూడా నేను చాలా అదృష్టవంతున్నాను అనుకుంటున్నాను. ఈరోజు తెలంగాణలో కరెంటు లేదు, రైతుల నీళ్ల బదులు రైతుల కన్నీళ్లే భూమిలో పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన నాయకుడు ఏం చేస్తాడు? కష్టాల్లో ఎవరి దగ్గర ఉంటే అక్కడ పోయి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన గౌరవ శ్రీ చంద్రశేఖర్ రావు గారు అనారోగ్యంతో ఉన్న, మిత్రులారా జాగ్రత్తగా వినండి, అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ, సూర్యాపేట, కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గమ్మ చూడండి, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కూడా కారులో ఎక్కి ఎక్కడ పోయిండు? కేకే ఇంటికి పోయిండు. మరి కేకేకు కన్నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో పన్నీళ్ళు ఉన్నాయో మరి మీరే చెప్పాలి.
వారు కేకే ఇంటికి పోయి గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పడానికి కేకే ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయింది. మీరు ఆలోచించండి. ఒకవైపు ఒక దార్శనికుడు, ఒక పోరాట యోధుడు, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, రైతుల కోసమే జీవితాంతం ఆలోచించాలనుకున్న వ్యక్తి అనారోగ్యం ఉన్నా కట్టెబట్టుకొని రైతుల కోసం సూర్యాపేట, కోదాడ, తండాలకు, కొండలకు, పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేకే గారింటికి పోయిండు. మరి ముఖ్యమంత్రి గారి జీతం 3,30,000 రూపాయలు. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు 3,30,000 రూపాయలు మీకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నది ఈ విధంగా వల వేసి ఎవరెవరైతే మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంజుకొని మీ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేసేటందుకేనా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నా మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. యారా మరి ఇవాళ మరి మన నడిగడ్డ, ఈ నడిగడ్డ గురించి గత 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? వాళ్ళు ఆలోచిస్తే మన బతుకులు ఈ విధంగా ఉండేవా? ఇంతకుముందు ఒక అన్న చెప్పిండు, సార్ మీరు గట్టుకు చాలా సార్లు వచ్చినా. అవును, నేను గట్టుకు చాలా సార్లు వచ్చిన. గట్టులో ఇప్పటికి కూడా అక్షరాస్యత 45, 50, 60% ఉన్నది. మన గద్వాల జిల్లాలో ఇప్పటికి కూడా 60% ఉన్నది. మరి 55, 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించిండ్రా? ఇవాళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక వైద్య కళాశాల తీసుకొచ్చిండ్రు, ఒక నర్సింగ్ పాఠశాల తీసుకొచ్చిండ్రు. కేటీ తోటి, గద్వాల, గట్టు, అదే విధంగా ఇంకా ఎన్నో గురుకుల పాఠశాలలు ఈ రోజు నడిగడ్డకు వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే గారి దారికేషన్ చదువు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అని ఆలోచించే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి నెట్టెంపాడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు నెట్టెంపాడు ఈ తెలంగాణ ఉద్యమం బలంగా రాజుకుంటున్నదని భయంతో కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైన నెట్టెంపాడులో ఈ రోజు కాలువలు తవ్వి కనీసం 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేసింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. మరి ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా, ఎందుకు మనం ఈ కాంగ్రెస్ కానీ బీజేపీలకు కానీ ఓటేయాల్సిన అవసరం ఉన్నది? అబ్సల్యూట్లీ లేదు మిత్రులారా. నేను ఈ గడ్డ బిడ్డను, ఇదే తుంగభద్ర నదిలో ఈత నేర్చుకున్న బిడ్డను, కాళ్ళు గాలుతున్నా మరి తుంగభద్ర నదికి పోయి అక్కడ మరి చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బిడ్డను, నడిగడ్డ నీళ్లు తాగిన మీ బిడ్డను నేను మీ దగ్గరికి వచ్చిన మిత్రులారా. మరి ఇంతకుముందే నడిగడ్డ పౌరుషం గురించి, సోమనాద్రి గారి పౌరుషం గురించి, మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారి పౌరుషం గురించి, ఈ గద్వాల సంస్థానం గురించి మీకు అందరికీ తెలియని విషయం కాదు మిత్రులారా. మరి నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి, మీకు అది కూడా చెప్పాలి. కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అయితే ఫోన్ చేసి నువ్వు అటువైపు ఉంటావా ఇటువైపు ఉంటా అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ప్రజల వైపు ఉంటా అని చెప్పిండు. అవునా? మరి ఈరోజు నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి. మరి నాకు కూడా కబురు పంపించిన పెద్దలు, అయ్యా నువ్వు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకో, దాని చైర్మన్ గా ఉండు అని చెప్పి నేను ఆల్రెడీ చైర్మన్ గా పనిచేసిన రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన. అయినా కూడా తీసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయి. తర్వాత ఇంకొక పోస్ట్ ఆఫర్ చేసిండ్రు. నేను బహుజన్ సమాజ్ పార్టీ, అదే విధంగా భారత రాష్ట్ర సమితి పొత్తు విఫలమైన రోజు, కొన్ని కుట్రల వల్ల పొత్తు విఫలమైన రోజు, నేను నడిగడ్డ బిడ్డగా, మాట తప్పని మీ బిడ్డగా కేసీఆర్ గారికి మాట ఇచ్చి నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఒక్కటే చెప్పిన, సార్ నేను రాజకీయాలకు వస్తున్నది నా కోసం కాదు, నేను రాజకీయాలకు వచ్చింది నా కోసం కాదు, ఉండబోయేది కూడా నా కోసం కాదు. నేను ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజం కష్టాలతోని, కన్నీళ్లతోని, వేదనతో ఉన్నది. ఆ సమాజం కన్నీళ్లు తుడిచే అవకాశం చట్టసభల్లో వస్తే దాన్ని వాడుకొని వాళ్లకు మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను వస్తున్నా. ఒక నడిగడ్డ బిడ్డగా నేను ఇచ్చిన మాట తప్పను. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మీతో పాటే ఒక గొప్ప తెలంగాణను
గౌరవించడం కోసం వస్తా అని నేను వారికి చెప్పడం జరిగింది. మరి మీ బిడ్డగా, నడిగడ్డ బిడ్డగా మాట తప్పకుండా నేను మరి ఆ పొత్తు విఫలమైనప్పుడు మరి నేను భారత రాష్ట్ర సమితిలో గులాబీ కండువా వేసుకోవడం జరిగింది మిత్రులారా. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది అసమర్థులు, అజ్ఞానులు, సన్యాసులు ప్రవీణ్ కుమార్ బహుజనవాదానికి ద్రోహం చేసిండనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను నిజంగా ఈ వాదానికి ద్రోహం చేసేవాడినైతే ఈ దేశంలో, ఈ సమాజంలో స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రాతృత్వం, అందరూ కలిసి బతకాలి, అందరూ సమాన అవకాశాలు పొందాలి, ముస్లింలకు, హిందువులకు, క్రైస్తవులకు, ఇంకా మిగతా బుద్ధిస్టులకు ఎవరికి తేడాలు ఉండకూడదు, అందరూ స్నేహితులుగా బతకాలనే లౌకిక వాదానికి నేను కట్టుబడి ఉన్నా కాబట్టే నేను నా ఐపీఎస్ ఉద్యోగానికి పక్కన పెట్టి 2012లో గురుకుల పాఠశాలల సెక్రటరీగా మారిన మిత్రులారా. నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఆయన ఒక డిఐజీ కాగలడు, ఒక ఐజీ కాగలడు, లేకపోతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కాగలడు, ఒక డీజీపీ కూడా కాగలడు. కానీ ఆ రోజు నేను ఒక్కడే చదువుకొని నేను గొప్ప గొప్ప పదవులు అనుభవించి ఆ సుఖాలు అనుభవిస్తే నేను ఏ సమాజంలో అయితే పుట్టినో ఆ సమాజంలో పిల్లలందరూ కూడా బాల్య వివాహాలు చేసుకొని, లేకపోతే మరి గరంపట్టి షాపుల్లో పనిచేస్తూ, కూలీలుగా మారి, ఆటో డ్రైవర్లుగా మారి, లేకపోతే క్లీనర్లుగా మారి ఎంతో గొప్ప టాలెంట్ ఉన్నా కూడా మోడు బారి పోకూడదు, వాళ్ళ కోసమైనా బతకాలని చెప్పి నేను ఆ రోజు విద్యను నమ్ముకొని విద్యా వ్యవస్థకు నేను ఆ రోజు వచ్చిన మిత్రులారా. 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని, ఇక్కడ పెద్దలు కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా తెలిసి ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్దలు నన్ను చూసి వాడుకొని 10 లక్షల మంది పిల్లల దాకా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో నేను చదువు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తే ఈ రోజు నా వల్ల విద్యా పొందిన విద్యార్థులు ఒక్కొక్క సంవత్సరానికి 400 మంది డాక్టర్లు అవుతున్నారు మిత్రులారా. 400 మంది డాక్టర్లు అవుతున్నారు. నాకు తెలుసు డాక్టర్లు ఎంత ఉంటుందో. ఇదే అలంపూర్లో మా చెల్లెలు విరోచనాలతో చావు బతుకులు ఉంటే మా నాయన మా చెల్లెలను భుజం మీద వేసుకొని తుంగభద్ర నది దాకా నడుచుకుంటూ పోయి, రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ పోయి కర్నూలు జనరల్ హాస్పిటల్లో పెట్టి బతికించుకున్నాడు. మా నాయన చనిపోయే ముందు నాకు ఒక్కటే మాట చెప్పాడు, నీకేమాత్రం అవకాశం ఉన్నా నీ చెల్లెలను, నువ్వు కాలేకపోయినావు డాక్టర్గా, నీ చెల్లెలైనా డాక్టర్గా చేయని చెప్పి పంపించిపోయాడు. ఆ విషయం నాకు ఇప్పటికి గుర్తుంది. కాబట్టి నా ఒక్క చెల్లెలు మాత్రమే డాక్టర్ అయితే కాదు, ఈ దేశంలో ఈ అవకాశం లేని ప్రతి పేదవాడు కులాలకు మతాలకు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాలతో నేను గురుకుల పాఠశాలలో చేసిన మిత్రులారా, గుంట కింది రాణి అని ఒక పేద సమాజానికి చెందిన ఒక అమ్మాయి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి రైతు కూలి, ఇంజనీరింగ్ కాలేజీలో విద్యకు పంపిద్దామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ అమ్మాయికి పెళ్లి చేసే క్రమంలో నా దగ్గరికి వాళ్ళు తీసుకొని వస్తే మహబూబ్ నగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఆమెను చదివిస్తే ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సంవత్సరానికి 33 లక్షలు 24 సంవత్సరాల వయసులో. ఇలాంటి బిడ్డలను వేలల్లో మేము తయారు చేయడం జరిగింది మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, ఇది కేవలం ఒక నెంబర్ మాత్రం. అదే విధంగా ఇంజనీర్లు, అదే విధంగా పైలట్లు.